ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మిన నమ్మకపోయినా మేషరాశి వారి జాక్పాట్ కొట్టబోతున్నారు. ఒక వ్యక్తి కారణంగా జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. మార్చి నెల పూర్తి అయ్యేలోపు మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. కలలో కూడా ఊహించని అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లు గాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలో కూడా వీరైతే నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం పనులు పూర్తి చేయడంలో తోడ్పడుతుంది. శివారాధన చేయాలి, మేలు జరుగుతుంది. అనుకూలమైనటువంటి శుభకాలం కొనసాగుతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విజయాలు సులభంగా వస్తాయి. సమయానికి పని పూర్తి చేస్తే లక్ష్యాలు సాధ్యమవుతాయి. వ్యాపారంలో మీరు మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అవసరం లేని ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం మధ్యలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శివారాధన శ్రేయస్సును కూడా పెంచుతుంది అని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ మేషరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ జీవితం మీరు ఊహించలేనటువంటి రీతిలో పూర్తిగా మారిపోతుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం మీరైతే తగిన జాగ్రత్తలు అయితే మీరైతే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా మీ జీవితంలో కనిపిస్తోంది. ఈ మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ లైఫ్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరైతే ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. ఈ రాశి జాతకులు ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు విముక్తి కూడా ఈ సమయంలో రాబోతోంది. మీ జీవితం మునిపనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. మేషరాశి వారిపైన గురువు, రాహు ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం కొత్త ఏడాది ఉగాది దగ్గర నుండి కూడా గురుగ్రహ ప్రభావంతో శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 31 తర్వాత శుభయోగాల కారణంగా మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. గురువు అనుగ్రహంతో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం గురించి శుభార్తలు వినిపించవచ్చు. కొత్తగా పెళ్ళైన వారికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో సంతాన ప్రయత్నాలు ఫలించవచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరగవచ్చు. అయితే శని, కేతువుల ప్రభావంతో కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో మేషరాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా గతంలో కంటే మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ ఏడాది గ్రహాల యొక్క మద్దతు పెద్దగా లభించకపోవచ్చు. ధనలాభాధిపతి శని 12వ స్థానంలో ఉండడం కారణంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లాభాల కోసం చాలా కష్టపడాలి. మరొకవైపు గురుడి యొక్క అనుగ్రహంతో దాదాపు 7 నెలలు, రాహు అనుకూలమైన ప్రభావంతో దాదాపు 11 నెలల పాటుగా మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే పొదుపు పరంగా కొంత బలహీనంగా ఉండవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయండి. 2వ స్థానం నుండి శుక్రుడి సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ శని యొక్క ప్రభావంతో కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారవచ్చు. అయితే 4వ స్థానం నుండి గురుని యొక్క రవాణా కారణంగా శుభప్రదంగా ఉండొచ్చు. శని ప్రభావం కారణంగా మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం శనిదేవుని యొక్క ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు అయితే ఎదురవుతాయి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఏలినాటి శని దశమ
ప్రథమ పాద ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానాల్లో ఉంటారో వారికి శని మహాదశ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోర్టు సంబంధిత కేసుల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి. శనిదేవుడి యొక్క శాంతింప చేయడానికి శనికి తైలాభిషేకం, శనిగ్రహ శాంతి ప్రీత్యర్థం శనిగ్రహ మండపారాధన శాంతి హోమం చేయించడం మంచిది. రాహు ప్రభావం మేషరాశి వారికి కొత్త ఏడాది రాహు అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ ఏడాది రాహు కారణంగా మీరు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి తీర్థయాత్రలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా 2026 నుండి డిసెంబర్ నుండి 2027 మార్చి వరకు రాహు లాభస్థానంలో సంచారం చేయడం వలన అనేకమైన ప్రయోజనాలు అయితే పొందే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తి సమస్యల నుండి ఉపశమనం కూడా లభించవచ్చు. కేతు ప్రభావం కారణంగా ఈ రాశి వారికి ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవచ్చు. వ్యవసాయ రంగంలో పనిచేసేటటువంటి వ్యక్తులకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు కేతువు యొక్క ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. విద్యాపరంగా కొన్ని సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ కాలంలో ఏకాగ్రతతో అధ్యయనం చేయడంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనాల్సి రావచ్చు. అయితే జూన్ మొదటి వారం నుండి గురుడి యొక్క ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన ఉపాధ్యాయుల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు పరిశోధన విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. నవంబరు డిసెంబర్ నెలలో గురుడు 4వ స్థానం నుండి 3వ స్థానంలోకి సంచారం చేయనున్నారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఆశించిన మేరకు లాభాలు రావచ్చు. మీ యొక్క కష్టానికి తగిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. 12వ స్థానంలో ఈ రాశి వారికి శని యొక్క సంచారం కారణంగా విదేశ సంబంధిత వ్యాపారాలు మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ ఏడాది అనేక అడ్డంకులు అధిగమించిన తర్వాత మీకు మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మే 17 నుండి కూడా అక్టోబర్ 9 మధ్య వ్యాపారస్తులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటాయి. మే అక్టోబర్ మధ్య శని సంచారం గురుడి యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి. 12వ స్థానం నుండి శని సంచారం చేసే కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. నిద్ర సంబంధిత సమస్యలు, కాళ్ళకు సంబంధించిన నొప్పులు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు గుండెకి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మరొకవైపు మే 2 నుండి పాలక గ్రహం కుజుడు దహన స్థితిలో ఉంటాడు. ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలలో కుజుడు బలహీనంగా ఉండడం కారణంగా మీ యొక్క నిరోధక శక్తి పైన ప్రభావం అనేది పడుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది కేతు ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. జూన్ 2వ తేదీ వరకు కూడా మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురే అవకాశం ఉంటుందండి. అయితే నవంబర్, డిసెంబర్ నెలలో గురుడి యొక్క అనుగ్రహం సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. గురుడు 5వ స్థానాల నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 తేదీ వరకు కూడా గురుడి యొక్క అనుగ్రహంతో వివాహానికి సంబంధించినటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం కూడా కనిపిస్తోంది. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.